మీ మధు. ఈరోజు మనం ఎక్కడున్నాం తెలుసా? రాజమండ్రి లాలచెరు ఎలైట్ హోండా షోరూమ్ దగ్గర ఉన్నామన్నమాట. అయితే ఇప్పుడు ప్రెజెంట్ జనరేషన్లో కార్ తీసుకోవడం అనేది ప్రతి ఒక్కరి కళ. ఆ కళ నిజం చేసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం, ఎంతో ప్రయాసపడుతూ ఉంటాం, ఎన్నో అప్పులు చేస్తూ ఉంటాం, అలాగే ఎంతో ఫైనాన్స్ కూడా చేస్తూ ఉంటాం. ప్రెజెంట్ జనరేషన్లో చాలామందికి స్పోర్టివ్ లుక్ కార్ కావాలని, మెయింటెనెన్స్ తక్కువ ఉండే కార్ కావాలని కోరుకుంటూ ఉంటారు. సో ఇవన్నిటికి వన్ స్టాప్ సొల్యూషన్ ఏంటంటే హోండా షోరూమ్. సో ప్రెజెంట్ ఇక్కడున్న కార్స్ ఏమేమి ఉన్నాయో, చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ మోడల్స్ అవైలబిలిటీ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, చూద్దామా మరి? హలో అండి, ఈరోజు మనం హోండా కార్స్ గురించి తెలుసుకుందాం అనుకున్నాం కదా. సో మనకి హోండా కార్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన సేల్స్ ఎగ్జిక్యూటివ్ వెంకట్ గారు ఉన్నారు. సో సార్ చెప్పండి, మన కార్స్ ఏవేవి అవైలబిలిటీ ఉన్నాయి, చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు? యాక్చువల్లీ హోండాలో మనకి త్రీ మోడల్స్ అనేది అవైలబిలిటీ ఉంది. ఓకే సార్. రీసెంట్గా వచ్చింది బ్లాక్ ఎడిషన్. ఓకే సార్. సో ఎలివేట్ అనేది ఎస్యూవీ సెగ్మెంట్ వస్తుంది. ఓకే సార్. సో ప్రజెంట్ ఉన్న మార్కెట్లో మోస్ట్ సేఫెస్ట్ వెహికల్ అండ్ మోస్ట్ మూమెంట్ వెహికల్. ఫ్యూల్ ఆప్షన్స్ ఎలా ఉన్నాయి సార్? అంటే ఏ ఫ్యూల్స్ ఆప్షన్స్ ఉన్నాయి మనకి? యాక్చువల్లీ ఏంటంటే మనకి హోండా అనేది ప్రీమియం బ్రాండ్ మ్యామ్, లైక్ జపాన్ కంపెనీ, జపాన్ టెక్నాలజీ వస్తుంది మీకు. సో ఇప్పుడున్న సెగ్మెంట్స్లో బెస్ట్ ఇన్ మూమెంట్ ఎందుకంటే ఉన్న వెహికల్లో హైయెస్ట్ లాంగ్ రేంజ్ వెహికల్ అండ్ సేఫెస్ట్ వెహికల్, అండ్ ఇంజిన్ కూడా మీకు న్యాచురల్ ఆస్పిరేటెడ్ ఇంజిన్ వస్తుంది 1.5. ఓకే, ఎన్ని వేరియంట్స్ ఉన్నాయి సార్ దీంట్లో మనకి? ఇందులో టోటల్ 4 వెర్షన్స్ ఉన్నాయి మ్యామ్. ఎస్వి, వి, విఎక్స్, జెడ్ఎక్స్. ఓకే, స్టార్టింగ్ వర్షన్ ఏంటి సార్? సో ఎస్వి అనేది బేసిక్ వెర్షన్ మ్యామ్. బేసిక్ వెర్షన్ అనేది మీకు స్టార్టింగ్ వచ్చేసి 15 lakhs నుంచి ఉంది. 15 lakhs. ఓకే, పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది సార్ ఈ కార్ది? సో డ్రైవింగ్ అండ్ సిట్టింగ్ కంఫర్ట్ అనేది చాలా బాగుంటుంది. ప్రీమియం అండ్ మ్యాన్ మ్యాగ్నెషన్ మినిమం ఫిలాసఫీతో డిజైన్ చేసిన సెగ్మెంట్. ఓకే, అండ్ ఎన్ని రకాల ట్రాన్స్మిషన్స్ మనకి అవైలబిలిటీ ఉన్నాయి? ఇందులో మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ ట్రాన్సాక్షన్ ఉంటుంది. దట్ ఈస్ ఆటోమేటిక్ వి యూస్ టు కాల్ బై సివిటి, కంటిన్యూస్ వేరియబుల్ ట్రాన్సాక్షన్. సో ఈ ప్రీమియం బ్రాండ్లో ఈ టెక్నాలజీ అనేది మోస్ట్ ఆఫ్ ది యూజర్స్ అనేది ఉంటుంది. కార్ సీసీ ఎంత సార్ మనకి? ఇది వచ్చి 1500 cc వస్తుంది. 1500 cc అంటే ఎస్యూవీ అంటారు? ఎస్యూవీ మ్యామ్. ఓకే, ప్లీజ్ హ్యావ్ ఎ చూడడానికి చాలా ప్రీమియంగా ఉంది సార్ మీ కార్. చెప్పండి. సో సీట్ అనేది మనం మాన్యువల్గా హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు మ్యామ్. ఓకే, సో మాన్యువల్గా పైకి అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. సో కంఫర్ట్ కూడా చాలా బాగుందండి. సో మిగతా ఫీచర్స్ గురించి సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది యాక్చువల్లీ స్టీరింగ్ అనేది మనకి టిల్ట్ అండ్ టెలిస్కోప్ అడ్జస్ట్మెంట్ వస్తుంది. ఓకే, అండ్ స్మార్ట్ కీ అంటే పుష్ స్టార్ట్ బటన్ వస్తుంది. ఇది క్రూజ్ అనేది ఏంటంటే అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ మ్యామ్. సో అడాస్ అనేది న్యూ టెక్నాలజీ, అడ్వాన్స్ డ్రైవింగ్ అసిస్టెన్సీ. సో హైవేస్లో మనం లేన్ కీ ఫస్ట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు, క్రూజ్ అనేది అరేంజ్ చేసుకోవచ్చు. అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ అనేది ఆప్షన్ ఉంటుంది అనమాట. సో ఇది యాక్చువల్ మనకి చూపించేది ఏంటంటే సివిడి టెక్నాలజీ, కంటిన్యూస్ వేరియబుల్ ట్రాన్సాక్షన్. సో పార్కింగ్, రివర్స్, న్యూట్రల్, డ్రైవ్ అండ్ స్పోర్ట్స్ మోడ్ ఉంటుంది. సో ఇది ఆటోమేటిక్ టెక్నాలజీ మ్యామ్. ఓకే, మనకి స్క్రీన్ వచ్చేసి ఎన్ని ఇంచెస్ ఉంటుంది? ఇది 12 inch స్క్రీన్ వస్తుంది మ్యామ్. ఆండ్రాయిడ్ అండ్ యాపిల్ కనెక్టివిటీ వైర్లెస్. ఓకే, సో ఏ ఫీచర్స్ అవైలబిలిటీ ఉంటాయి మనకి? ఓవరాల్ ఆండ్రాయిడ్ అండ్ యాపిల్ మీరు మ్యాపింగ్ కానీ వాట్సాప్ కానీ ఏదైనా మీ మొబైల్ కనెక్ట్ చేస్తుంటే ఆటోమేటిక్ అనేది స్క్రీన్ అనేది డిస్ప్లే అవుతుంది అనమాట. ఓకే ఓకే. సో ఆటోమేటిక్ ఎయిర్ కండిషన్ అనేది మంద వస్తుంది అనమాట, మ్యాక్స్ ఎయిర్ కండిషన్ అనేది. సార్ మనం చూస్తూ ఉంటాం అడాస్ అండ్ ఫీచర్ మన పెద్ద కార్స్ లోనే ఎప్పుడు కనిపిస్తుంటుంది, అలాంటిది హోండాలో కూడా అవైలబిలిటీ? హోండా అనేది సేఫ్టీ ఫస్ట్ ప్రయారిటీ అనేది ఇస్తుంది. దానివల్ల ఏంటంటే మనకి 19 lakhs బడ్జెట్లో అడాస్ ఫీచర్ అనేది వెహికల్ అనేది ఉంది. సో అడాస్ ఫీచర్లో మొత్తం మనకి టెక్నాలజీ అనేది కొలిజన్ మిటిగేషన్ ఒకటి వస్తుంది, అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ వస్తుంది, ఆటో హైబ్రిడ్ వస్తుంది, లేన్ కీ అసిస్టెన్స్ వస్తుంది, అండ్ ఆటో బ్రేకింగ్ అనేది వస్తుంది అన్నమాట. సార్ మనకి ఇది ఎలా యూస్ అవుతుంది అంటే మనకి హైవేస్ లో యూస్ అవుతుందా లేదంటే మన ట్రాఫిక్ కండిషన్స్ కూడా బాగుంటుంది? సో ట్రాఫిక్ కండిషన్ లో మీకు సడన్ గా ఏదైనా వెహికల్ కానీ లేదా పర్సన్ కానీ ఎవరైనా మీ వెహికల్ అనేది ఎమర్జెన్సీ మీకు క్రాస్ చేసినప్పుడు సెన్సింగ్ నుంచి ఏంటంటే బ్రేకింగ్ అనేది కంట్రోల్ చేసుకుంటుంది మ్యామ్. వెహికల్ అనేది బై సెన్సింగ్ క్యామ్ నుంచి స్కాన్ అవుతుంది అన్నమాట. అది ఇప్పుడున్న వెహికల్లో మనది వైర్లెస్ ఛార్జర్ అనేది బై డిఫాల్ట్ ఇన్బిల్ట్ వస్తుంది అన్నమాట. ఓకే, వైర్లెస్ ఛార్జింగ్ కూడా అవైలబిలిటీ ఉంది మ్యామ్ ఇందులో. సో అది వచ్చేసి మీకు ఫ్యూచర్ వే టెక్నాలజీ. అండ్ సేఫ్టీ వే చూసుకున్నారంటే 6 airbags అనేది మ్యాండేటరీ అన్నమాట.
బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంటుంది సార్? బిల్డ్ క్వాలిటీ ఇది నేషనల్ గ్లోబల్ అన్క్యాప్ రేటింగ్ అయితే అయింది మ్యామ్. ఇది 5 స్టార్ రేటింగ్ వచ్చింది. 5 స్టార్ రేటింగ్. కంపేర్ టు అదర్ వెహికల్ ఏదైనా ప్రతిది కూడా కంపేర్ టు దీంతో చేసుకుంటే అదే సేఫ్టీ పర్పస్ కానీ మనది టాప్ పొజిషన్ లో ఉంది మ్యామ్. సో ఇది డిజిటల్ క్లస్టర్ అని వస్తుంది. ఇది స్మార్ట్ కీ ఎంట్రీ మ్యామ్. పుష్ స్టార్ట్ ఆన్ ఆఫ్ ఇదే బటన్ వస్తుంది. సో డిజిటల్ క్లస్టర్ మనది ఏంటంటే సీట్ బెల్ట్ రిమైండర్ కానీ ఫ్యూల్ కన్జప్షన్ కానీ చూసుకోవడానికి, ఆర్పిఎం కానీ రేంజ్ కానీ మీకు ఇందులో తెలుస్తుంది అన్నమాట. కిలోమీటర్స్ కూడా ఈ సెటప్ ఇదంతా కూడా డిజిటల్ లో వస్తుంది అన్నమాట మీకు అనేది. అది అయితే టోటల్ ఇన్ఫర్మేషన్ మనకి మల్టీ డిస్ప్లేలో వస్తుంది అన్నమాట. ఓకే. అండ్ ఇది వచ్చేసి నార్మల్ డిస్ప్లే కూడా కాదు, డిజిటల్ మ్యామ్. డిజిటల్ వచ్చింది, డిజిటల్ క్లస్టర్ వస్తుంది. సో దీని హార్స్ పవర్ ఎంత ఉంటుంది సార్ ఈ కార్ సంబంధించి? హార్స్ పవర్ 120 వస్తుంది. 120. లేన్ వెజ్ కెమెరా అండి, అంటే సైడ్ బ్లైండ్ స్పాట్ చూసుకోవడానికి జస్ట్ లెఫ్ట్ ఇండికేట్ చేస్తున్నప్పుడు వస్తుంది. యాజ్ వెల్ కంటిన్యూస్ కావాలంటే ఈ విధంగా కూడా ఈ బటన్ నొక్కినా మీకు ఆన్ అవుతుంది, డిస్ప్లే ఆన్ అవుతుంది. సైడ్ లెఫ్ట్ వ్యూ బ్లైండ్ స్పాట్. రేర్ కంఫర్ట్ చూసినందుకు మీకు లెగ్ క్లియరెన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. అవును సార్, లెగ్ రూమ్ కూడా చాలా బాగుంది, చాలా స్పేస్ షోల్డర్ కూడా చాలా బాగుంది సార్. షోల్డర్ మ్యామ్ ఈ లంబర్ సపోర్ట్ కానీ థై సపోర్ట్ కానీ థిక్నెస్ వస్తుంది అన్నమాట. సో లాంగ్ జర్నీ మెయిన్ మీకు కావాల్సింది ఇది మ్యామ్. ఈ లెగ్ క్లియరెన్స్ లేదంటే మీకు లాంగ్ జర్నీ అనేది చాలా ఇబ్బంది పడుతున్నారు అన్నమాట. రేర్ ఏసీ వెంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. yes ma'am, రేర్ ఏసీ వెంట్ అనేది బై డిఫాల్ట్ వస్తుంది. ఓకే. అండ్ ఎలక్ట్రిక్ సన్ రూఫ్ గురించి ఏమైనా ఐడియా? సో ఎలక్ట్రిక్ సన్ రూఫ్ మీకు చిన్నపిల్లలు ఎవరైనా ఇక్కడ సరదా నుంచి ఎంజాయ్ చేద్దాం అనుకుంటే పెద్ద అవుట్ సైడ్ క్లైమేట్ మీకు 1 టచ్ సన్ రూఫ్ వస్తుంది అన్నమాట. మీకు టాప్ ఆఫ్ జస్ట్ 1 టచ్ చేస్తారంటే సన్ రూఫ్ అనేది ఓపెన్ అవుతుంది. హెడ్ రెస్ట్ కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. yes ma'am, రేర్ ఉన్న అడ్జస్ట్ అయితే మొత్తం 3 వస్తున్నాయి. 3 కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు హైట్ యాజ్ ఎవర్ కన్వీనియంట్ కింద. ఇప్పుడున్న నార్మ్స్ ప్రకారం అండి 3 కూడా మీకు అడ్జస్ట్ అనేది అండ్ మొత్తం 5 సీట్ బెల్ట్ రిమైండర్ అనేది సేఫ్టీ పర్పస్ మీకు అనేది స్టాండర్డ్ మ్యామ్. ఈ వెహికల్ స్టాండర్డ్ వస్తుంది. ఓకే. అంటే 3 హెడ్ రెస్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే నార్మల్ గా కార్స్ లో చూసుకుంటే ఎప్పుడు 2 కనిపిస్తాయి. అవును మ్యామ్, వెనకట్ల. బట్ హోండా స్టోరూమ్ లో 3 హెడ్ రెస్ట్ 3 హెడ్ రెస్ట్ అనేది సేఫ్టీ నార్మ్స్ ప్రకారం 3 హెడ్ రెస్ట్ 5 మొత్తం ఓవరాల్ 5 హెడ్ రెస్ట్ 5 సీట్స్ కి అండ్ 5 సీట్ బెల్ట్ రిమైండర్ కూడా వస్తుంది అన్నమాట సేఫ్టీ పర్పస్. కర్టెన్ ఎయిర్ బ్యాగ్స్ అనేది ఇలా కర్టెన్ కింద ఓపెన్ అవుతుంది. మొత్తం కర్టెన్ కింద ఓవరాల్ ఫ్రంట్ నుంచి రేర్ వరకు కర్టెన్ కింద మొత్తం కవరేజ్ చేస్తుంది. సేఫ్టీ ఫీచర్స్ సేఫ్టీ అనేది బాగా ఇంప్రూవ్ చేస్తుంది. ఓకే. అండ్ నాకు హెడ్ రెస్ట్ కూడా చాలా కంఫర్ట్ గా ఉంది సార్. yes ma'am, యాజ్ మీ కన్వీనియంట్ కావాలి ఇంకా అప్ అయితే అప్ చేసుకోవచ్చు, డౌన్ అయితే డౌన్ చేసుకోవచ్చు హెడ్ రెస్ట్ అనేది. సార్ మనకి బూట్ స్పేస్ వచ్చేసి ఎన్ని లీటర్స్ అవైలబిలిటీ ఉన్నారంటారు మనకి ఈ కార్ లో? ఇప్పుడున్న వెహికల్ లో అది ఎస్యూవీ సెగ్మెంట్ హైయెస్ట్ బూట్ అనేది మనకే ఉంటుంది మ్యామ్. బూట్ అనేది 456 లీటర్స్ వస్తుంది అన్నమాట. సో మీకు స్పేర్ టైర్ అనేది డౌన్ వస్తుంది అండ్ టోల్ గేట్ కూడా మీ బ్యాక్ సైడ్ వస్తుంది. సో మనకి ఏంటంటే లాంగ్ జర్నీ చేసినప్పుడు ఈజీగా వెయిట్ ఐ మీన్ లిఫ్ట్ చేయడానికి పెట్టుకోవడానికి కూడా లగేజ్ స్పేసెస్ అనేది ఎక్కువ ఉంటుంది. 60-40 ఫోల్డబుల్ సీట్స్ అనేది వస్తుంది అన్నమాట. 60-40 ఒకవేళ ఎక్కువ మంది ట్రావెల్ చేయలేకపోతే హ్యాపీగా బూట్ కింద దాన్ని ఫోల్డబుల్ యూజ్ చేసుకుని బెడ్ కింద యూజ్ చేసుకోవచ్చు, యాజ్ వెల్ లగేజ్ కింద కూడా మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. ఓకే. కంఫర్ట్ అయితే చాలా బాగుంది. చాలా బాగుంది. సో మీరు రేర్ సిట్టింగ్ కంఫర్ట్ చూస్తారు కదా, అండ్ మనకి ఏంటంటే పిల్లలకి ఒకవేళ లోపల నుంచి తీసేస్తారు డోర్ ఓపెన్ చేస్తారంటే చైల్డ్ లాక్ అనేది ఉంటుంది మ్యామ్. రేర్ 2 డోర్స్ కూడా చైల్డ్ లాక్ అనేది మనం క్లోజ్ చేస్తున్నాం అంటే వాళ్ళు ఎంత ఓపెన్ చేసినా డోర్ అనేది ఓపెన్ అవుతుంది, మనం బయటకు వచ్చి ఓపెన్ చేస్తే అవుతుంది. యాజ్ వెల్ మనకి ఏంటంటే R17 అనేది అలైవీల్ వస్తుంది మనకి. R17 అలైవీల్ అనేది వస్తుంది బై డిఫాల్ట్. అండ్ మీరు ఈ పవర్ ఫోల్డబుల్ అడ్జస్టబుల్ మిర్రర్ చూస్తున్నారంటే బ్లైండ్ స్పాట్ కి లైన్ వాచ్ కెమెరా అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే దీని వల్ల యూస్ ఏంటి సార్? సో రైట్ సైడ్ ట్రై చేసే వాళ్ళకి రైట్ సైడ్ వ్యూ అనేది చాలా క్లియర్ గా ఉంటుంది. లెఫ్ట్ సైడ్ మిర్రర్ కొంచెం లెంత్ ఉండడం వల్ల ఏంటంటే మీకు బ్లైండ్ అంటే బయట నుంచి ఎవరైనా లెఫ్ట్ వ్యూ క్లియరెన్స్ లేదంటే ఇది నుంచి మనం స్క్రీన్ అనేది చూసుకోవచ్చు. సో మన లెఫ్ట్ సైడ్ ఎవరైనా వెహికల్స్ వచ్చిందంటే మనం అక్కడ నుంచి అంటే డిస్ప్లేలో మనం డిస్ప్లే చూసి వాచ్ చేసుకోవచ్చు. సో మన సేఫ్టీ ఫీచర్ కూడా సేఫ్టీ ఫీచర్ ఇది పార్ట్ ఆఫ్ దిస్. ఓకే. అండ్ మీరు గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకునేదంటే ఇప్పుడున్న వెహికల్ హైయెస్ట్ గ్రౌండ్ క్లియరెన్స్ మందినే.
హైయెస్ట్ గ్రౌండ్ లెన్స్ 220 millimeters వస్తుంది. 220 millimeters. ఓకే. అండ్ మనం అన్ఈవెన్ రోడ్స్ లో వెళ్ళేటప్పుడు కూడా పెద్ద స్ట్రగుల్ ఆఫ్ రోడ్ లో కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు మేడం. ఎస్యూవీ అనేది మోస్ట్ ఆఫ్ ది ఆఫ్ రోడ్ డ్రైవింగ్ యూజ్ చేస్తారు, మీకు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. సరే, ఈ ఓవరాల్ మైలేజ్ ఎలా వస్తుంది అంటారు ఈ కార్ కి? కంపెనీ అయితే ఇవ్వడం మీకు 17.5 ఇచ్చింది మ్యామ్. కస్టమర్ ఫీడ్బ్యాక్ 16 వస్తుంది. ఓకే. బెస్ట్ ఇన్ సెగ్మెంట్. మనకి ఫ్యూయల్ అవైలబిలిటీ ఎలా ఉంది సార్? అంటే డీజిలా, పెట్రోలా? అంటే హోండాలో ఎస్పెషల్లీ మనకి ఏంటంటే పెట్రోల్ మాత్రమే అవైలబిలిటీ ఉంటుంది మ్యామ్. పెట్రోల్ మాత్రం. సిఎన్జి కాల్తో మనకి ఇంటర్నల్గా ఫిట్ చేస్తున్నాం విత్ వారంటీ తోటి, హోండా వారంటీతో వస్తుంది అనమాట. ఎన్ని ఇయర్స్ వరకు వారంటీ ఉంటుంది సార్? మీకు సిఎన్జి కిట్కి అయితే 1 year వారంటీ వస్తుంది మ్యామ్. 1 year వారంటీ. కార్కి అయితే ఇంజిన్ వారంటీ మీకు 3 years విత్ అన్లిమిటెడ్ కిలోమీటర్స్ వారంటీ అనేది వస్తుంది. అండ్ దీని మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది సార్? ఎస్యూవీ అంటున్నారు, సో ప్రతి ఒక్కరికి అంటే ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం, ఎక్కువ మిడిల్ క్లాస్ వాళ్ళే ఎక్కువ తీసుకుంటారు. దీని మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది అంటారు? హోండా అనేది మెయింటెనెన్స్ అనేది 0 మ్యామ్. మీకు కంపేర్ టు అదర్ వెహికల్ ఏంటంటే హోండాలో 10,000 ఒకసారి ఇంజిన్ ఆయిల్ పర్ఫెక్ట్ చేంజ్ చేస్తుంటే సరిపోతుంది. సో ఎందుకంటే హోండాలో టైం ఇంపాక్ట్ చేంజెస్ అనేది ఉండదు. సో 1 lakh సర్వీస్ కానీ, 2 lakh సర్వీస్ కానీ, 3 lakh సర్వీస్ కానీ ఉండదు, లైఫ్ టైం అనేది. సార్, మనకి ఈ మోడల్లో ఎన్ని కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయి అంటారు? హోండా ఎలివేట్ అనేది మొత్తం మనకి 7 కలర్స్ అనేది అవైలబిలిటీ ఉంది మ్యామ్. ఇది వచ్చి బ్లాక్ ఎడిషన్, న్యూ కలర్ యాడ్ అవుతుంది. ప్రీవియస్ అయితే మనకి వైట్ అనేది, పెర్ల్ వైట్ అనేది మ్యాండేటరీ, అండ్ గోల్డెన్ బ్రౌన్ మెటాలిక్, లోనో సిల్వర్ మెటాలిక్, అండ్ మెట్రాయిడ్ గ్రే, రేడియంట్ రెడ్ వస్తుంది అన్నమాట. అండ్ ఓబీసీడియం బ్లూ అనేది కొత్త కలర్ అనేది ఉంది అవైలబిలిటీ. అంటే ఒక కస్టమర్ బుక్ చేసిన తర్వాత ఎన్ని డేస్ తర్వాత డెలివరీస్ ఇస్తారు? యాక్చువల్లీ మనకి వెయిటింగ్ పీరియడ్ అనేది బుక్ చేసిన 2 weeks టైం పడుతుంది. 2 weeks. ఓకే. వేరే కార్స్ గురించి కూడా తెలుసుకుందాం సార్. షూర్ మ్యామ్, ప్లీజ్. హోండాలో ఇది మరో మోడల్ అండి, అండ్ చూడడానికి చాలా క్యూట్ గా ఉంది. సార్, దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి కొంచెం. ఇది యాక్చువల్లీ లేటెస్ట్ లాంచ్ అయ్యింది మ్యామ్. 3rd generation అమేజ్ అన్నమాట. ఓకే. సో ఆల్ న్యూ అమేజ్. సో ఫ్రంట్ లుక్ వచ్చిన మీకు చాలా క్లాసీ లుక్ వస్తుంది, అండ్ క్రోమ్ హెచ్ లో వస్తుంది అన్నమాట. లుక్ వైజ్ చూస్తున్నారంటే. సార్, ఇది ఏ సెగ్మెంట్ అంటారు? ఇది అమేజ్ అనేది ఈ సెడాన్ సెగ్మెంట్ వస్తుంది మ్యామ్. ఇప్పుడున్న సెగ్మెంట్స్ లోనే 1200cc విత్ 4-cylinder ఇంజిన్ అనేది మన వెహికల్. ఓకే. ఓకే. మంచి మైలేజ్ కూడా వస్తుంది. మంచి మైలేజ్ వస్తుంది, యాజ్ వెల్ కంఫర్ట్ కూడా అదే విధంగా ఉంటుంది. మార్కీ ఎంట్రీ మ్యామ్. జస్ట్ మన కీ పాకెట్ లో ఉన్నా సరే అన్లాక్ చేస్తే ఓపెన్ చేసుకోవచ్చు. ఎంత డిస్టెన్స్ నుంచి సార్? మీకు 32 meters నుంచి వస్తుంది మ్యామ్. ఓకే. అండ్ 90 degrees యాంగిల్ లో మీ డోర్ అనేది ఓపెన్ జరగడం జరుగుతుంది. ఎంత డోర్ అనేది ఎంతో స్పేసెస్ గా అనేది మన వెహికల్ లోనే వస్తుంది. డోర్ ఓపెనింగ్ అనేది సో ఈజీగా ఎంటర్ అవ్వచ్చు మ్యామ్. ఇక్కడ మనకి స్మార్ట్ కీ ఎంట్రీ అనేది వస్తుంది మ్యామ్. క్లచ్ బ్రేక్ పట్టుకొని, సో ఇది ఆన్ చేస్తారు అనుకోండి, క్లచ్ పట్టుకోండి, క్లచ్ అంటే ఇదా? ఇది బ్రేక్, ఇది కూడా పట్టుకోండి, ఇది ఆన్ చేస్తారు అనుకోండి, మీకు ఇంజిన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే. పుష్ చేయండి, ఈ విధంగా ఉంటుంది. టీపీఎఫ్ మీటర్ అనేది వస్తుంది మీకు, సేమ్ డిజిటల్ అండ్ అనలాగ్ వస్తుంది. సో మనకి మల్టీ డిస్ప్లే గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. మల్టీ డిస్ప్లే మనకి ఫ్యూయల్ కన్జంప్షన్, మీకు హోమ్ అనేది వస్తుంది, సీట్ ఇన్సెట్ అయిందా లేదా అనేది, అండ్ హోమ్ లో ఏంటంటే మీకు 5 seats కూడా 5 seat belt రిమైండర్ అనేది డిస్ప్లే అవ్వడం జరుగుతుంది మీకు, సేఫ్టీ పర్పస్ మ్యామ్. రిమైండర్ ఇక్కడ డిస్ప్లే చూపిస్తుంది మ్యామ్. ఇక్కడ ఇంటి వచ్చింది కదా, సీట్ బెల్ట్ రిమైండర్ పెట్టుకోమని, దాని మీనింగ్ అదే సేఫ్టీ పర్పస్. మన సీట్ బెల్ట్ పెట్టుకుంటేనే 6 air bags అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మనకి మల్టీ డిస్ప్లే అదే స్క్రీన్ అనేది ఆండ్రాయిడ్ అండ్ యాపిల్ కనెక్టివిటీ వస్తుంది మ్యామ్. యాపిల్ కనెక్టివిటీ వస్తుంది. ది స్పెషాలిటీ ఏంటంటే హోండాలో హోండా కనెక్ట్ అనేది యాప్ వస్తుంది మ్యామ్. ఈ యాప్ నుంచి ఏంటంటే మన శాటిలైట్ నుంచి మొబైల్ కనెక్టివిటీ యాప్ నుంచి సో కార్ ఆపరేటింగ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఓకే. అంటే ఎలాంటి ఆపరేషన్స్, ఎలాంటి ఫీచర్ అంటే మనం ట్రాక్ చెక్ చేసుకోవడం కానీ, ఏదైనా కార్ ట్రాక్ చెక్ చేసుకోవచ్చు, అండ్ సర్వీస్ రిమైండర్ చూసుకోవచ్చు, అండ్ మన ఇంట్లో ఉండగానే ఏసీ ఆన్ చేసుకోవచ్చు, ఇంజిన్ ఆన్ చేసుకోవచ్చు, ఇంజిన్ ఆఫ్ చేసుకోవచ్చు మ్యామ్. ఈ ఫీచర్స్ అన్ని వస్తాయి బై మొబైల్ నుంచి హోండా కనెక్ట్ యాప్.
సో డ్రైవింగ్ వాళ్ళకి లాంగ్వేజ్ కెమెరా అనేది వస్తుంది మ్యామ్. Okay. అంటే బ్లైండ్ స్పాట్ చూసుకోవడానికి ఓకే మనం లెఫ్ట్ ఇండికేట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఓకే మీరు డిస్ప్లే అనేది ఇందులో జరుగుతుంది. సో బ్లైండ్ స్పాట్ సైడ్ ఎవరు ఉన్నారని చూసుకోవడానికి బ్లైండ్ స్పాట్ ఇది ఉంటుంది, లేదా డైరెక్ట్ కూడా మనం చూసుకోవచ్చు అన్నమాట బ్లైండ్ స్పాట్ అనేది. అండ్ ఇది ఇది మనకి మొత్తం చూడడానికి కూడా డబుల్ కలర్ లో ఉంది. Double ఇంటీరియర్ కూడా ఇంటీరియర్ స్టాండర్డ్ కలర్స్ మ్యామ్. ఓకే మొత్తం ఏ కలర్ అయినా సరే బయట అవుటర్ లుక్ ఏదైనా సరే ఇన్నర్ కలర్ ఇదే వస్తుంది. సేమ్ వస్తుంది ఇంటీరియర్ మాత్రం ఇలా ఎస్ వస్తుంది. మ్యామ్ ఎగ్జాక్ట్లీ. ఓకే దీంట్లో అవుతుంది. ఏసీ కంఫర్ట్స్ ఎలా ఉంటుంది? ఏసీ కంఫర్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మన వెహికల్లో మ్యాక్స్ టు మ్యాక్స్ కూల్ ఆప్షన్ అనేది మన దాంట్లో ఉంటుంది. సో మ్యాక్స్ టు మ్యాక్స్ కూల్ బటన్ మీరు ప్రెస్ చేస్తారంటే విత్ ఇన్ 1 నిమిషంలో క్యాబిన్ మొత్తం ఫుల్ కూలింగ్ అవుతుంది మ్యామ్. యా ఫ్యాన్ స్పీడ్ కూడా చాలా బాగుంది సార్. ఎస్ మ్యామ్. సో ఇది మనకి ఎన్ని ట్రాన్స్మిషన్స్ లో అవైలబిలిటీ ఉన్నాయి? మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ వస్తుంది మ్యామ్. ఆటోమేటిక్లో మనం సివిడి టెక్నాలజీ అంటాం, కంటిన్యూస్ వేరియబుల్ ట్రాన్స్మిషన్. ఓకే అంటే మనకి ట్రాన్స్మిషన్ మారడం వల్ల ఏమైనా డిఫరెన్స్ ఉన్నాయంటారా? అంటే నా ఉద్దేశం ఏదైనా మనకి పర్ఫార్మెన్స్ లో కానీ లేదంటే మైలేజ్ లోనే ఏదైనా డిఫరెన్స్ వస్తుందంటారా? లేదు మ్యామ్. యాక్చువల్లీ చాలా మంది కంపేర్ టు అదర్ వెహికల్ చూసామంటే ఆటోమేటిక్ తక్కువ మైలేజ్ వస్తుంది, మాన్యువల్ ఎక్కువ మైలేజ్ వస్తుంది. మన టోటల్లీ డిఫరెంట్ మ్యామ్. సివిటీ టెక్నాలజీ ఐ మీన్ మన ఆటోమేటిక్ టెక్నాలజీ మైలేజ్ అని బాగా వస్తుంది కంపేర్ టు మాన్యువల్. కంపెనీ ఇవ్వడం అయితే 19.5 ఇచ్చింది మ్యామ్. సో కంఫర్టబుల్ ఆపరేషన్ కూడా చాలా బాగుందండి మనకి గేర్ షిఫ్ట్ లోని. అండ్ ఆటో ట్రాన్స్మిషన్ అండ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ కూడా అవైలబిలిటీ ఉందంట. సో సెడన్ లో మనకి లెగ్ రూమ్ కూడా చాలా బాగుంది, చాలా స్పేసెస్ ఉంటుంది మ్యామ్. సో మీకు లాంగ్ జర్నీ ఈ కంఫర్ట్ అనేది మినిమం ఉండాలి మ్యామ్, లేదంటే లాంగ్ జర్నీ చేయలేరు ఎవరు కూడా. అండ్ ఇద్దరు కలిపి జర్నీ చేసినప్పుడు బ్యాక్ సైడ్ ఈ కప్ హోల్డర్ అనేది వస్తుంది ఆమ్రెస్ట్. కన్వీనియంట్గా మీకు క్యాప్ ఇచ్చిన కావచ్చు, డ్రింక్స్ కావచ్చు, కూల్ డ్రింక్స్ కావచ్చు, ఏదైనా పెట్టుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది అన్నమాట. టోటల్ గా మనం దీంట్లో ఎంత మంది ట్రావెల్ చేయొచ్చు అంటారు? ఇది 5 మెంబర్స్ మ్యామ్. ఇది 5 మెంబర్స్ అయితే ఈజీ టు డ్రైవ్ అండి, కన్వీనియంట్గా కూర్చోవచ్చు అన్నమాట అండ్ కంఫర్టబుల్ అండి. ఈ లంబర్ సపోర్ట్ కానీ టైర్ సపోర్ట్ కానీ చాలా స్పేసెస్గా ఉంటుంది మ్యామ్ మీకు. మెయిన్ అది సోఫాలో కూర్చున్నట్టు ఉంటుంది మ్యామ్. సిట్టింగ్ ఎప్పుడు కూడా సోఫాలో కూర్చున్న సిట్టింగ్ కంఫర్ట్ అనేది ఫీల్ అవ్వచ్చు మీరు. ఎంత డ్రైవ్ చేసినా కూడా అంత స్ట్రెస్ ఫీల్ అవ్వరు. స్ట్రెస్ అనేది ఉండదు మ్యామ్, చాలా కంఫర్టబుల్గా డ్రైవ్ చేసుకోవచ్చు ఎంత లాంగ్ జర్నీ అయినా సరే. సో ఇదే అడ్వాంటేజ్ అనుకుంటా, ఇదే మెయిన్ అడ్వాంటేజ్ మ్యామ్. మ్యాక్సిమం మినిమం ఫిలాసఫీ మ్యామ్. సో ఇది కూడా 6 ఎయిర్ బ్యాగ్స్ సార్? 6 ఎయిర్ బ్యాగ్స్ మ్యాండేటరీ మ్యామ్. ఆర్బీఐ నామ్స్ ప్రకారం ఏంటంటే గవర్నమెంట్ నామ్స్ ప్రకారం. సార్ మాకు కొంచెం బూట్ స్పేస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. షూర్ మ్యామ్. సో మన 1 టచ్ బూట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఓకే. అండ్ క్యామ్ కూడా రేర్ అనేది ఇక్కడ ఇస్తాను మనం. అక్కడ ఇస్తాను. ఇక్కడ ఇస్తాం మ్యామ్. ఇన్బిల్డ్ వస్తుందా సార్? ఇన్బిల్డ్ వస్తుంది మ్యామ్ కెమెరా అనేది. బూట్ అనేది మనకి చూసుకున్నట్టే 420 లీటర్స్ వస్తుంది మ్యామ్ బూట్ అనేది. ఓకే. సో ఈజీ టు మన డ్రైవ్ లగేజ్ అనే స్పేస్ అనేది విఐపి బ్యాగ్స్ 2 పెద్ద బ్యాగ్లో ఒక చిన్న బ్యాగ్ అనేది ఇన్సెట్ అవుతుంది. ఓకే. సో అండ్ స్పేర్ టైర్ అనేది కూడా డౌన్ వస్తుంది అన్నమాట. ఓకే. ఈ విధంగా ఉంటుంది. డ్యూయల్ టోన్ అవైలబుల్స్ కూడా అవైలబిలిటీ ఉన్నట్టుంది సార్? ఎస్ మ్యామ్. ఇది డ్యూయల్ టోన్ అవైలబుల్ మ్యామ్. R16 వస్తుంది, 2 కలర్స్ వస్తుంది అన్నమాట మీకు. సిల్వర్ అండ్ మెటాలిక్ కలర్ వస్తుంది. హెచ్ లోగో అనేది క్రోమ్ వస్తుంది అన్నమాట మీకు. సో మనకి బేసిక్ వర్షన్ నుంచి టాప్ వర్షన్ వరకు అవైలబిలిటీ ఉందా సార్? యాక్చువల్లీ 2 వర్షన్స్ వస్తుంది మ్యామ్ అలైవీల్ అనేది. బేసిక్ అనేది వీల్ ట్రిమ్డ్ వీల్ అనేది వస్తుంది, వీల్ క్యాప్. డిఫరెన్స్ ఏంటి సార్? అంటే ఎలో వీల్స్ కి లేదా డ్రమ్ వీల్ కి డిఫరెన్స్ ఏంటి? డిఫరెంట్ ఏంటి మ్యామ్. డ్రమ్ వీల్ అనేది ఏంటంటే మీకు అలైవీల్ అండ్ డ్రమ్ వీల్ అనేది స్పోర్టీ లుక్ వస్తుంది. యాజ్ వెల్ ఏంటంటే లాంగ్ జర్నీ చేసినప్పుడు అలైవీల్ నుంచి అంటే ఎయిర్ అనేది బాగా ఫ్లో అవడం వల్ల ఏంటంటే వీల్ అనేది బెండ్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటుంది మ్యామ్. ఓకే. సో అది మెయిన్ అడ్వాంటేజ్. స్పోర్టీ లుక్ కనిపిస్తుంది అంటారు. ఎస్ మ్యామ్. ఓకే. సో మనకి ఇందాక మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు ఎస్యూవీలో మనకి ఎడాస్ ఫీచర్ ఉందని. ఎస్ మ్యామ్. బట్ దీంట్లో కూడా ఉందంటారా? ఇందులో కూడా ఎడాస్ ఫీచర్ ఉంది మ్యామ్. అంటే ఇప్పుడున్న వెహికల్లోని స్మాలెస్ట్ వెహికల్ ఎడాస్ ఫీచర్ ఉన్నది వెహికల్ అంటే మనది మాత్రమే, ఎంఐది మాత్రమే. ఓకే. సడన్ లో కూడా మనకి ఎడాస్ ఫీచర్ అవైలబిలిటీ ఉందన్నమాట. మీకు ఎడాస్ అనేది విత్ ఇన్ 10 lakhs బడ్జెట్ లో విత్ మాన్యువల్ లో మీకు వస్తుంది ఎడాస్ ఫీచర్. లెవెల్ 2 వెర్షన్ మ్యామ్. లెవెల్ 2 వెర్షన్ వస్తుంది. మన ఇంజిన్ వైపు వచ్చి చూస్తున్నా అంటే సో మనకి ఇంజిన్ స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయంటే సార్? ఇంజిన్ వచ్చి మనది న్యాచురల్ ఆస్పిరేటెడ్ ఇంజిన్ మ్యామ్. ఓకే. సో జస్ట్ ఓపెన్ చేస్తామంటే సో హోండా ఐవిటెక్ ఇంజిన్ మ్యామ్. హోండా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్. ఓకే. సో 1200 cc ఇవ్వడం అనేది జరుగుతుంది. 1200 cc. ఎస్ మ్యామ్. ది హోండా ఇంజిన్ మ్యామ్. సో ఐవిటెక్ అంటాం దీన్ని. సో హోండా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇండస్ట్రీలో మనకి 3 years అన్లిమిటెడ్ కిలోమీటర్స్ వారంటీ అనేది మంద మాత్రం ఇస్తుంది, స్టాండర్డ్ వారంటీ. సో కిలోమీటర్తో సంబంధం లేకుండా 3 years ఎన్ని లక్షల కిలోమీటర్లు తిరిగినా సరే వారంటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఎక్స్టెండ్ వారంటీ అప్ టు 10 years అనేది మన హోండా మాత్రం ఇవ్వడం అనేది జరుగుతుంది బికాస్ డ్యూరబిలిటీ. సో మీ 1200 cc ఇవ్వడం జరుగుతుంది. 4 cylinder ఇంజిన్ మ్యామ్.
4 సిలిండర్ 4 సిలిండర్. ప్రెసెంట్ మార్కెట్ లో అందరూ 3 సిలిండర్ ఎక్కువ రన్ అవుతుంది. సో మనకి ఇంకా 4 సిలిండర్ ఇంజిన్ 4 సిలిండర్ వల్ల ఏంటంటే మన పికప్ అనేది బాగుంటుంది అన్నమాట. ఓకే. సో ఇంజిన్ పర్ఫార్మెన్స్ కానీ పికప్ అనేది బాగుంటుంది. ఓకే. బానెట్ కూడా చాలా హార్డ్గా ఉంటుంది మ్యామ్. చాలా హార్డ్గా స్ట్రాంగ్ గా ఉంది అండ్ వెయిట్ కూడా చాలా ఎక్కువ మ్యామ్. సో ఫ్రంట్ ఏమైనా ఇన్సిడెంట్స్ జరిగేటప్పుడు గట్టిగా చాలా సేఫ్టీ అనేది ఉంటుంది మ్యామ్. దీనికి చాలా స్పేసెస్ ఉంటుంది. మీరు చూసుకున్నారంటే కింద అండర్ కూడా మీకు చాస్ అనేది మీకు ట్రే అనేది వస్తుంది మ్యామ్. సో దానివల్ల మీకు ఏంటంటే అండర్ బాడీ కోటింగ్ అనేది రబ్బర్ పెయింట్ అనేది ఏం చేయడం అవసరం లేదు. యాజ్ వెల్ ఏంటంటే ఎలుకల నుంచి వచ్చి మనకి ప్రాబ్లం అనేది ఫేస్ చేయడం అవసరం లేదు. రైట్ బైట్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు ప్రెజెంట్ చాలా కామన్. దానివల్ల ఏంటంటే కింద ట్రే ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే. అండ్ దీని మైలేజ్ ఎలా ఉంది సార్? కంపెనీ ఇవ్వడం అంటే మాన్యువల్ మీకు ట్రాన్సాక్షన్ వచ్చేసి 18.5 ఇచ్చింది మ్యామ్. కస్టమర్ ఫీడ్బ్యాక్ చాలా బాగా వస్తుంది. 17 వస్తుంది మ్యామ్. లాంగ్ ఎకానమిక్ డ్రైవ్ అనుకోండి మీకు 19, 20 అలా వస్తుంది. 19-20 వరకు కూడా వస్తుంది అన్నమాట ఎకానమిక్ మోడ్. సో మనకి లోకల్లో కూడా బాగా యూస్ చేసుకోవచ్చు. తక్కువ మెయింటెనెన్స్ కూడా దొరుకుతుంది. తక్కువ మెయింటెనెన్స్ మ్యామ్. సో 1 lakh సర్వీస్ అనేది ఉండదు హోండాలో లైఫ్ టైం. ఓకే. అంటే మనం మంత్స్ బట్టి చేసుకోవడమే, అంటే ఇయర్లీ వైస్ అలా చేసుకోవాలి. 10,000 or 1 year విచ్ ఇస్ ఎర్లియర్. ఓకే. ఏ త్వరగా అయితే అది మీకు సర్వీస్ అనేది చేస్తుంటే సరిపోతుంది. సడన్ లో మనకి ప్రెసెంట్ గ్రౌండ్ క్లియరెన్స్ ఎలా ఉందంటే గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చి మీకు హోండా మీద అండి 172 వస్తుంది మ్యామ్. 172 మిల్లీమీటర్స్. yes ma'am. సార్ సర్వీస్ ఎలా ఉంటుంది అంటారు? అంటే మనకి ఒక కార్ తీసుకోవడం అనేది ఒక పెద్ద ఎత్తు అయితే మళ్ళీ సర్వీస్ చేయించడం అనేది ఇంకొక పెద్ద టాస్క్ లాంటిది. మన ఎలైట్ హోండా అంటే సర్వీస్ ఇక్కడే ఇవ్వడం జరుగుతుంది. సో దానివల్ల మనకి కస్టమర్ రిలేషన్ అనేది ఎవరైతే డెలివరీ ఇచ్చారో వాళ్ళకి కస్టమర్ రిలేషన్ ర్యాప్ అనేది అలా ఉంటుంది. సో మనకి కార్ షోరూమ్ అండ్ సర్వీస్ సెంటర్ కూడా ఒకే చోట ఉంటుంది మ్యామ్. ఇది సర్వీస్ అనేది మన సర్వీస్ ఎంట్రీ అనేది ఇది వస్తుంది. ఓకే. వెనకట్లే అన్నమాట ఇక్కడే మ్యామ్. ప్లీజ్ సర్వీస్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సర్వీస్ రిసెప్షన్. సో కంఫర్ట్ కూడా చాలా బాగుంది సార్. చాలా కంఫర్టబుల్ ఉంటుంది మ్యామ్. కస్టమర్కి కూర్చోడానికి కానీ లాబీ లాంజ్ వస్తుంది అన్నమాట. సో కస్టమర్ కేర్ ఇక్కడ లాబీ వస్తుంది కూర్చోడానికి. అండ్ అడ్వైజర్ కూడా అక్కడ ఉంటుంది మ్యామ్. ఈ సర్వీస్ కూడా ఎలా చేస్తున్నారని చూపిస్తానండి. తీసుకున్నాను. సో సర్వీస్ అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది మ్యామ్. సో మనకి లిఫ్ట్ అని ఉంటుంది. మొత్తం 6-7 లిఫ్ట్స్ వస్తాయి మ్యామ్. దీని మీద లిఫ్ట్ చేయించి మీకు సర్వీస్ ప్రొవిజన్ అంతా కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది. సో బెస్ట్ టెక్నాలజీ యూస్ చేస్తున్నారన్నమాట. కస్టమర్ కూడా ఇక్కడ నుంచి చూసుకోవచ్చు ఎలా చేస్తున్నారు ఏంటి అనేది. ప్రతిదీ కూడా మౌంటెడ్గా చూసుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కస్టమర్ ఎదుర్కొనే సర్వీస్ అనేది చేయడం జరుగుతుంది. అది. సో టెక్నీషియన్స్ కూడా చాలా మంచి స్టాఫ్ చాలా మంది ఎక్కువ ఉంటారు మ్యామ్. అందరూ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్. ఉన్న టెక్నీషియన్ అందరూ కూడా మినిమం 4 years 5 years ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అందరూ. ఓకే. అంటే ఒక కస్టమర్ కి బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇస్తారన్నమాట మీ సర్వీస్ తో పాటు. ఏదైనా కంప్లైంట్ వచ్చిందంటే కంపల్సరీ సాల్వ్ చేసి మనకు వెహికల్ ఇవ్వడం జరుగుతుంది మ్యామ్ సర్వీస్ తో కూడా. అది మ్యామ్. ఇప్పుడు వరకు కార్స్ గురించి తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు మనం మీట్ అయ్యేది ఇక్కడ జనరల్ మేనేజర్ నరేంద్ర గారు. సో సార్ మనకు మిగతా వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో నమస్తే సార్. సార్ అది చాలా హ్యాపీగా ఉంది సార్ మిమ్మల్ని మీట్ అవ్వడానికి. అండ్ మీ స్టాఫ్ కూడా చాలా కోఆపరేట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మార్కెట్లో చాలా బ్రాండ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏం తీసుకోవాలని కస్టమర్ చాలా కన్ఫ్యూజ్డ్గా ఉన్నారు. అన్ని బ్రాండ్స్ చూసి ఏదో కార్ తీసేసుకుంటున్నారు. సో హోండానే ఎందుకు ప్రిఫర్ చేయాలంటారు? అంటే హోండా అనేటప్పటికి ఏంటంటే మీకు ఓల్డ్ ట్రెడిషనల్ చూసుకుంటే ఏంటంటే మీకు 2008లో వెహికల్ లాంచ్ అయ్యింది. అప్పటి నుంచి కూడా హోండా అనగానే ఫస్ట్ రికగ్నైజ్ అయ్యిందంటే హోండా సిటీ. ఇన్ ద సేమ్ టైం ఏంటంటే ఇప్పుడు దాకా మిగతా కంపెనీస్ వచ్చినప్పటికీ సడన్ వెహికల్స్ అనేది అవైలబిలిటీ అనేది చాలా తగ్గుతుంది. మన దాంట్లో ఫస్ట్ నుంచి కూడా సడన్ వెహికల్స్ అనేది మెయిన్ ఫాస్ట్ మూవ్లో మార్కెట్లో కూడా ఫాస్ట్ మూవ్ ఉంది. అంత ప్రీవియస్గా వచ్చినప్పటికీ ఏంటంటే మీకు హోండా అనగానే ఎవరికి రికగ్నైజ్ అవ్వదు. బట్ హోండా సిటీ అంటే ఇమీడియట్లీ రికగ్నైజ్ అవుతారు. అంత ఫెమిలియర్ అనేది మనకి హోండా సిటీ అనేది మనకు ఉంది. సిటీ ప్రెసెంట్ వచ్చినప్పటికీ హోండా అమేజ్ కూడా మీకు అదే మార్కెట్ రేంజ్ అనేది గ్రాప్ చేస్తున్నమాట ఆ సెగ్మెంట్ ఆఫ్ కార్స్లో. దట్టు ఏంటంటే హోండా వెహికల్స్ ఎందుకు ప్రిఫర్ చేయాలి అంటే మనకు మీకు ఇప్పుడు వచ్చిన మార్కెట్ సిచ్యువేషన్ చూసుకుంటే ఏంటంటే మీకు 10 lakhs నుంచి ఎంట్రీ లెవెల్ కార్స్ నుంచి
మీకు 14 lakhs వరకు కూడా కస్టమర్ ప్రిఫర్ చేస్తున్న కార్స్లో మన హోండా అమేజ్ వన్ ఆఫ్ ద వెహికల్ ఫాస్ట్ మూవింగ్ వెహికల్ కింద ఉందన్నమాట అది. సో అది వచ్చినప్పటికి ఏంటంటే సడాన్ వెహికల్, మిగతా కాంపిటేటివ్ వెహికల్స్ వచ్చినప్పటికి ఏంటంటే మీకు ఎస్యూవీ వెహికల్స్ ఉన్నాయి. సో ఎస్యూవీ వెహికల్స్లో కాంపిటేట్ ఇచ్చుకుంటూ మీకు సడన్ వెహికల్ సక్సెస్ఫుల్గా కంటిన్యూ అవుతుంది అనేది హోండా అమేజ్. సో అది వచ్చినప్పటికీ మీకు కాంపాక్ట్ సడన్ వెహికల్ కింద వస్తుంది అనమాట. ఎందుకంటే మెయిన్ హోండా వెహికల్ ఎందుకు ప్రిఫర్ చేయాలంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రాండ్. హోండా అనేటప్పటికి ఏంటంటే ఇట్స్ జపాన్ కంపెనీ. దాంట్లో ఏంటంటే మీకు మోర్ రిలయబిలిటీ అనేది ఉంటుంది, డ్యూరబిలిటీ ఉంటుంది, అండ్ సేమ్ క్వాలిటీ అనేది మీకు స్టాండర్డ్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అట్ ద సేమ్ టైం ఏంటంటే మీకు 10 years వారంటీ అనేది ఓన్లీ హోండా ఉంటే మీకు ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. 10 years వారంటీ 10 years వారంటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఇండస్ట్రీలో ఎవరు కూడా మీకు 10 years అన్లిమిటెడ్ వారంటీ అనేది ప్రొవైడ్ చేయదు. ఓన్లీ హోండా ఒకటే మీకు 10 years వారంటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. దట్టు ఏంటంటే మీకు 7 years వరకు కూడా అన్లిమిటెడ్ వారంటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. 7 years వరకు 7 years వరకు మీకు మెయింటెనెన్స్ ఏ ఇన్సూరెన్స్ ఉంటుంది, అదే పీస్ ఆఫ్ మైండ్ అనేది ఉంటుంది అన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. Thank you. మీ స్టాఫ్ కూడా చాలా కోఆపరేట్ చేశారు మాకు, అండ్ మీరు కూడా చాలా హెల్ప్ చేశారు. అండ్ గివింగ్ అంటే ఈ పర్మిషన్ ఇచ్చినందుకు, అంటే షూట్ చేయడానికి పర్మిషన్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, హోండా ఎలైట్ మన రాజమండ్రిలో లాల్ చెరువులో అవైలబిలిటీ ఉంది. సో తప్పకుండా విజిట్ చేయండి. ఖచ్చితంగా టెస్ట్ డ్రైవ్ మాత్రం అడగండి, ఎందుకంటే మీరు టెస్ట్ డ్రైవ్ చేసేటప్పుడే ఇంజిన్ డ్యూరబిలిటీ అన్నీ కూడా తెలిసి వస్తుంది. కాబట్టి టెస్ట్ వన్ డ్రైవ్ స్టాప్ చేయండి. సొల్యూషన్ కూడా ఉంటుంది మీకు. ఓకే. సో సర్వీస్ సేల్స్ మొత్తం కూడా ఇక్కడ ఉంటుంది. అండ్ ఇక్కడ సర్వీస్ కూడా చాలా బాగుందండి. ది బెస్ట్ ప్రైస్ లో అవైలబిలిటీ ఉంది, అండ్ ఆఫర్స్ కూడా చాలా బాగున్నాయి. సో విజిట్ చేయండి. సో అదేండి, ఇప్పటి వరకు విన్నాం కదా హోండా ఎలైట్ గురించి. సో దీంట్లో మనం 3 మోడల్స్ చూసాము. ఒకటి ఎలివేట్, హోండా సిటీ అండ్ అమేజ్. సో ది బెస్ట్ కార్స్ అండి. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మోరోవర్ త్వరలోనే మీ ముందుకు వస్తాను కొత్త విషయంతో. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, మీ మధు.